అబ్దుల్ కలాంతో చిరంజీవి భేటీ. ఇందులో వార్తుందా? లేదు. కొంచెం తరచి చూద్దాం. ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ప్రతిరోజు ఈ ఇద్దరు ప్రముఖులు ఎంతోమందిని కలుస్తూనే ఉంటారు. ఇందులో విశేషమేమీ లేకపోవచ్చు. కానీ చిరంజీవి రాజకీయ వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీలో ఏదైనా మతలబు ఉందనే అనుకోవాలి. అవినీతిపై పోరాటం చేయడానికి చిరంజీవి తన శ్రేయోభిలాషులతోనూ అభిమానులతోనూ ఓ ఉద్యమాన్ని చేయాలనే ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి ఆయన మాజీ రాష్ట్రపతి సలహా కోరారని మాటలు వినపడ్డాయి. అయితే అటువంటి ప్రయత్నం ఏదైనా మంచిదేనని, కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లమని అబ్దుల్ కలాం సూచించినట్లు వార్తల సారాంశం. ఇప్పటికే చిరంజీవి ఈ సబ్జెక్ట్తో టాగోర్ సినిమాలో జనం మధ్యకు యాంటీ కరప్షన్ ఫోర్స్ అనే మాటల్ని పాపులరైజ్ చేసేశారు. అవినీతి మీద పోరాటం అంటే జనంలో ఓ వినూత్న చైతన్యాన్ని కలిగించవచ్చుననేది ఆయన ఆలోచన కావచ్చు. పైగా తన రాజకీయ అరంగేట్రానికి ముందు ఈ విషయం మీద ఒక సామాజిక ఉద్యమం ఆరంభిస్తే తాను రేపు ప్రకటించబోయే పార్టీకి మరింత జనామోదం లభిస్తుందనేది ఆయన భావించుండాలి. ఇప్పటికే ఆయన సోదరుడు నాగబాబు 1-2 సార్లు చిరంజీవి అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశాలు ఈ వార్తల్ని ధృవీకరిస్తున్నాయి. తామెక్కాల్సిన రైలు కోసం వేచి ఉన్నామంటూ నర్మగర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి రాజకీయ ఆలోచనల్ని చెప్పకనే చెబుతున్నాయి. అవినీతి మీద పోరాటం చేసినా అది ఓ రాజకీయ పోరాటంగా రూపుదిద్దుకోవడం మాత్రం ఖాయమని తేలిపోయింది. అయితే ఆయన ఆ విషయాన్ని స్వయంగా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేదే రాజకీయుల్లో చర్చనీయాంశమైంది. మొత్తం మీద పద్మభూషణుల వారు నిర్మాణాత్మకంగా ఆలోచిస్తున్నారు తప్ప నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదని చెప్పుకోవచ్చా? కన్స్ట్రక్టివ్ బట్ నాట్ డిసైసివ్.